Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, సింగరేణి వెలుగులు అనే కార్యక్రమంలో సింగరేణిలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలను మీరు చూస్తున్నారు. ఇదే క్రమంలో రక్షణకు సింగరేణి యాజమాన్యం ఇచ్చే ప్రాముఖ్యతను గత కొద్ది సంవత్సరాలు చూస్తుంటే విస్తృతంగా రక్షణ గురించి ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది, మనం చూస్తున్నాం. ఇదే క్రమంలో మందమర్లో ఉన్నటువంటి SMP అంటే సిమ్టాస్ ఆఫీసులో మరి ఈరోజు ఎలక్ట్రీషియన్స్ సంబంధించిన ఒక తరగతి నిర్వహిస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించింది మరి మందమర్రి ఏరియాకి సంబంధించిన జనరల్ మేనేజర్ గారు కూడా ఉన్నారు, అలాగే ఉన్నతాధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ క్లాస్లో ఎలక్ట్రీషియన్స్కు ఎటువంటి రక్షణ పరమైన విధులు ఏ రకంగా నిర్వహించాలి, ఏ రకంగా తమను రక్షించుకుంటూ రక్షణ పరంగా పనిచేయాలనే విషయాలను ఉద్బోధించడానికి చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో. Now I request our General Manager beloved Sri Mohan Reddy garu to give his message. Good morning to all. ఈ రోజు మనం స్టాట్యుటరీ ట్రైనింగ్ అవేర్నెస్ క్లాసెస్కి విచ్చేసినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా మన ISO లీడ్ చేసినటువంటి బెల్లంపల్లి ఏరియా GM జానంద్ గారు, అలాగే మందమర్రి ASO గోదెల గారు, ఏరియా ఇంజనీర్ నాగరాజ్ గారు, అలాగే మన రామ్నాథం గారు, తర్వాత ఫ్యాకల్టీస్ అందరికీ కూడా నమస్కారాలు. సింగరేణి మేనేజ్మెంట్ ఇటువంటి కార్యక్రమాల్లో, సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమాల్లో ఎన్నో జరుపుతూ వస్తున్నది, మీ అందరికీ తెలిసిందే. ఈ ప్రత్యేకంగా ఇటువంటి క్లాసెస్ ఎందుకు జరగాల్సి వచ్చింది అనేది మన ASO గారు వివరించడం జరిగింది. అలాగే ట్రైనింగ్ ఇంకా లోతుగా GM సేఫ్టీ గారు కూడా వివరించారు. ఎలక్ట్రికల్ సేఫ్టీ దాని మీద, ఎలక్ట్రికల్ ఏవేవి మన చేంజెస్ వస్తున్నాయి టెక్నాలజీ పరంగా కావచ్చు, మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్లో ఇప్పటి వరకు ఏ స్టేటస్లో ఉన్నాయి, ఏ విధంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది వివరించారు. సో సింగరేణి మేనేజ్మెంట్ ఇప్పుడున్న ఎక్విప్మెంట్ ఫేస్ మేనర్లో అన్నీ కూడా చేంజ్ చేస్తూ వస్తున్నాయి. ఒక 10-15 years బ్యాక్ చూసినట్లయితే ఇప్పటికీ కూడా టెక్నాలజీ పరంగా స్విచ్చెస్ కావచ్చు, ఎనీ లాగౌట్ సిస్టమ్స్ కావచ్చు, చాలా ఇంప్రూవ్ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా మీలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అప్పటికి ఇప్పటికి డెఫినెట్గా అవేర్నెస్ మీలో చాలా ఇంప్రూవ్తో వస్తుంది, అది డౌట్ ఏం లేదు. మీకు అవేర్నెస్ లేదని కాదు, డెఫినెట్గా టెక్నాలజీ పరంగా ఇంప్రూవ్ అవుతున్నది కనుక మనం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది పర్టికులర్గా. అందుకే మనకు రిఫ్రెషర్ ట్రైనింగ్ అనొచ్చు, ఇటువంటి స్పెషల్ ట్రైనింగ్ అనుకోవచ్చు, ఇటువంటి కార్యక్రమాలు మనము చేసుకుంటూ వస్తే సో మనలో ప్రాక్టికల్గా మనకు వచ్చే డిఫికల్టీస్ని అటువంటి ఈ ఫ్యాకల్టీస్ కూడా ఎక్కడో థియరీ వచ్చి చెప్పే ఫ్యాకల్టీ కూడా కాదు, వారు కూడా సర్వీస్లో కంపెనీలో ఎక్స్పీరియన్స్డ్
పర్సన్సే, నాయక్ కావచ్చు, ఇంకా నాయక్ నాకు తెలుసు దాని వరకు, ఇక ఇతరులు కూడా మన కంపెనీలో మనతో పనిచేస్తూ మనకున్న డిఫికల్టీస్ ఏంటో కూడా వాళ్ళు చూస్తూ వస్తున్నారు. సో డెఫినెట్గా వారితో షేర్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇక్కడ ఫోరం లేదో ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పి వినేయడం నేర్చుకోవడమే కాదు, మీలో కూడా ఒక్కొక్కరు ఇప్పుడు డిఫరెంట్ మైండ్స్ పర్టికులర్లీ ఐ థింక్ ఇప్పుడు 132 సబ్ స్టేషన్ కావచ్చు, వర్క్షాప్ అండ్ ఓపెన్ క్యాస్ట్ టీమ్ అనుకుంటా. సో ఇందులో కూడా మీలో మీకు ఒక్కొక్కరి స్పెషాలిటీస్ డెఫినెట్గా ఉంటాయి. మీరు కూడా ఒకరికొకరు షేర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఫ్యాకల్టీ తోటే కాదు, మీరు కూడా మీ తోటి వారితోటి షేర్ చేసుకున్నట్లయితే నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాదు ముఖ్యంగా ఫ్యాకల్టీ చెప్పింది వినుడు కాదు, ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్ వే చెప్పింది వినిపోతే అంత కాదు, అందులో మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఇంటరాక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో మీరు అందరూ మంచి ఇంటరాక్షన్ పరుస్తూ మీ ట్రైనింగ్లో ఇటువంటి మనకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ లేదు. ఒకప్పుడు మనం 83-9లో కూర్చుంటే క్లాస్ రూమ్సే ఉండేది కాదు, కూర్చోడానికి బెంచులు లేవు, కూర్చోడానికి అప్పుడు ఒక బెంచులు వేసి అందరు కూర్చునే వాళ్ళు, లైట్ ఉండేది కాదు, బోర్డు ఉండేది కాదు, ఏదో చెప్పేవాళ్ళు. సో అటువంటి తరం నుంచి ఇప్పుడు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు ఈ సిమ్టార్ చూసినట్లయితే ఇది ఒక ఇంటర్నేషనల్ అనొచ్చు, అనే నేషనల్లో ఎక్కడైనా కానీ ఇంత మంచి క్లాస్ చేయడము, ఇది మనం సద్వినియోగం చేసుకోవాలి. దీనికి తృప్తిపరచాలని ఇంత చేసినందుకు ఇటువంటి క్లాసెస్లో వచ్చి మనము దీన్ని మీరు దాన్ని సద్వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. సో అదేవిధంగా సేఫ్టీ పరంగా చెప్పారు, మళ్ళీ సేమ్ చెప్పిన మళ్ళీ వివరాలు నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రికల్ సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ మనకు చెప్పేది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా నేను కోరేదంటే పర్టికులర్గా ఓపెన్ క్యాస్ట్ పరంగా మనము చాలా యాక్టివిటీస్ ఒకటే, అన్లైక్ అదర్లో ఆపరేటర్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ షిఫ్టింగ్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతుంటాయి ఓపెన్ క్యాస్ట్లో. అదే మనము చాలా కాన్సన్ట్రేట్ చేసి ఫ్యాకల్టీ తరఫున కావచ్చు, ఇంకా ఐఎస్ఓ వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేసి దాని సొల్యూషన్స్, టెంపరీ సొల్యూషన్స్ కాక ఇంకా ఫ్యూచర్లో ఇన్నోవేషన్స్ ఏ విధంగా ఇటువంటి ప్రాబ్లమ్స్, అది మీరు ప్రాక్టికల్గా మీరే చూస్తున్నారు, ఒక్కొక్కరి నాలెడ్జ్ వాళ్ళు చూస్తుంటే ఎన్నో ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. సో ఓపెన్ క్యాస్ట్లో కూడా మనం కేబుల్ షిఫ్టింగ్స్ కావచ్చు, ఎన్ని కావచ్చు, ఏ విధంగా మనము వాటిని డ్యామేజ్ కాకుండా కావచ్చు, ఏ విధంగా చేస్తూ అదొక ఫోరంలో డిస్కస్ చేసి మీ సజెషన్స్ తీసుకొస్తే అటువంటి మనం ఇంకా ఓపెన్ క్యాస్ట్లో కొద్దిగా ఇంప్రూవ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో అందులో ఈ ఫోరంలో మీరు అందరు డిస్కస్ చేసి ఎలక్ట్రికల్ సేఫ్టీ విషయంలో మన సింగరేణిలో మన మైన్స్లో సేఫ్టీ పరంగా ఇంప్రూవ్మెంట్స్కి తీసుకురావడానికి మీరే ట్రైనింగ్ తీసుకోవడం కాదు, మీరు కూడా డౌన్ లెవెల్, మీరు కూడా ఒక ఫ్యాకల్టీ, మీ సబార్డినేట్స్కి మీరు ఒక ఫ్యాకల్టీ మెంబర్ లాగా వెళ్ళి మైండ్లో మళ్ళీ మీరు డౌన్ లెవెల్ హెల్పర్ దాకా కూడా మీరు అన్నీ వివరించి వారితో షేర్ చేసుకొని మళ్ళా ఈ మనకు ఎలక్ట్రికల్ దాంట్లో ఇంకా ఇన్సిడెంట్సే కాకుండా ఈ ఫ్యూచర్లో ఇంత ఉందన్నట్టు మన జీరో హార్మ్ మన ఏం అటువంటి డ్రైవ్లో ముందుకెళ్తూ మీరందరూ ఇప్పటికి వచ్చిన ట్రైనింగ్ని మంచిగా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, సో నాకు అవకాశం ఇచ్చినందుకు ఐఎస్ఓ పర్టికులర్గా అగైన్ ఐ కెన్ సే పర్టికులర్ థ్యాంక్స్ టు ఐఎస్ఓ డిపార్ట్మెంట్ విచ్ ఈస్ వర్కింగ్ రియల్గా ఫ్రమ్ 2 years జిఎం సేఫ్టీ మన గురువయ్య గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే ప్రొడక్షన్ ప్రొడక్టివ్లో ఉన్న అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళలో ఉన్న వారి ఇనిషియేషన్, వారి సహకారంతో కొద్దిగా మనం చాలా సేఫ్టీ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మనము రిజల్ట్ కూడా కనిపిస్తుంది. ఇంకా ముందు కూడా మనము అంతా కూడా ఒక ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఎవరిది సేఫ్టీ వాళ్ళు, ఎనీ వర్క్ ఒకరికి చెప్పాల్సిన అవసరం లేకుండా ఒక తరుణం ఏర్పడినట్లయితే డెఫినెట్గా మన సేఫ్టీ పరంగా డెఫినెట్గా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. సో